నమస్తే, నేను ప్రియాంకారావు. రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయనతో పాటు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇరికించేశాడా? అసలు కోర్టులో ఏం జరిగింది? కొంపతీసి అందరూ రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారిపోయాడా? ఈ కేసులో ఇక కింగ్ పిన్ పట్టుకున్నట్టేనా, ఇంకా అరెస్ట్ కాక తప్పదా? ఇలాంటి చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. అసలు రాజ్ కసిరెడ్డి కోర్టులో ఏం మాట్లాడాడు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి నోరు విప్పాడు, నిజాన్ని చెప్పేశాడు జడ్జి ముందు. సో ఆ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ తప్పదు ఇంకని చెప్పి ఒక చర్చ వచ్చింది. అసలు ఏంటి, ఎందుకు ఈ చర్చ దారితీసింది? సో సుప్రీంకోర్టులో విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి తరఫున నాగముత్తు అనేటువంటి అడ్వకేట్ వాదించారు. లిక్కర్ స్కామ్లో సిఐడి తరఫు నుంచి సిద్ధార్థ రౌతరా గారు వాదించారు. ఇరుపక్షాల వాదనలు ఏ సందర్భంగా బెయిల్ కోసం పిటిషన్ వేశారు రాజ్ కసిరెడ్డి. ఎందుకు? హైకోర్టులో రిజెక్ట్ చేసేసారు. అందుకని హైకోర్టులో రిజెక్ట్ చేశారు కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాదనలు విన్నటువంటి జడ్జి, నువ్వు చేసిన దాదాపు 742 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డావు, దానికి సంబంధించిన ఆధారాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, 80 రోజులు జైల్లో ఉంటే సరిపోతుందా? 742 కోట్లు అంటే చిన్న అమౌంట్ అనుకుంటున్నావా అని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరఫున వాదించినటువంటి నాగమూర్తికి ఒక రకంగా చెప్పాలంటే చురకలండి ఇచ్చాడు జడ్జి. ఆయన ఏమన్నాడు, క్లాజ్ ఏం చెప్తున్నాడు రాజకేశ్వర రెడ్డి తరఫున అడ్వకేటు, మీరు ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, లేదా ధనంజయ రెడ్డిని కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కానీ, బాలాజీ గోవిందప్పని కానీ, ఇలాంటి వాళ్ళందరినీ దాదాపు 10 మందిని మీరు ఆంక్షల నడుమ మీరు బెయిల్ ఇచ్చేశారు కదా, మిథున్ రెడ్డికి వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేశారు కదా, మరి కసిరెడ్డికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంతమందికి ఇదే కేసులో మీరు బెయిల్ ఇచ్చారు కదా, మరి కసిరెడ్డికి కూడా మీరు బెయిల్ ఇవ్వండి, బెయిల్ అని చెప్పి అడిగారు. ఆయన వాదనలో ఆ ఒక్క బలమైన కాజుని వినిపించాడు. అప్పుడు జడ్జి రియాక్షన్ ఏంటంటే, మొత్తం ఇతనే చేశాడు, ఇతను చేసినటువంటి ఆధారాలు మొత్తం ఉన్నాయి దీంట్లో, 742 కోట్ల రూపాయలు సుమారుగా ఇతను హవాలా పాల్పడ్డాడు, అతని ఖాతాల్లోకి వెళ్ళిపోయి, అతని ఖాతాల నుంచి వేరే ఖాతాలకు వెళ్ళిపోయి సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేశారు. కర్త కర్మ క్రియ మొత్తానికి ఈ కేసులో ఇతనే సూత్రధారి కనిపిస్తున్నాడు. అంత డబ్బులు మీరు కొమ్ముకోవడానికి, అవినీతికి పాల్పడి జైల్లో కొన్ని రోజులు ఉండటానికి ఏమైంది? సరిపోద్దా? 83 రోజులు సరిపోద్దా? చాలదు, అది చాలా పెద్ద కుంభకోణం ఇది అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఈయన లేదు, లిక్కర్ కేసులో మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అడిగినప్పుడు వాద ప్రతివాదన నడుమ వాయిదా పడింది. ఇది కేసు అయితే వాయిదా పడింది. నెక్స్ట్ హియరింగ్స్లో మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు లిక్కర్ కేసులకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు. సో ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చారు, ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్ప. అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడు ఎవరు జడ్జి, ఆ మాటకి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ తాడేపల్లిలో షేక్ అయ్యారంట. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్కి చెప్పారంట, మీరు వాదించాల్సింది వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కాబట్టి నా క్లయింట్కి కూడా ఇవ్వమని కాదు, మిగతా వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి అడగండి. సో రివర్స్లో జడ్జి మిగతా వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి అడగండి మీ ఆర్గ్యుమెంట్లో, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈయనకి ఇవ్వమని చెప్పి కాదు, ఈయనతో పాటు వాళ్ళని కూడా ఎందుకు మీరు జైల్లో వేయట్లేదని చెప్పి అడగండి, ఈ యాంగిల్లో మీరు వాదించండి అని చెప్పేసి ఆయన అడిగారంట. అంటే ఆయన మొత్తం కేసు ఫైల్ అంతా, ఆయన ఛార్జ్షీట్లు సంబంధించినటువంటి మొత్తం చదివితే ఆయనకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి లిక్కర్ స్కామ్కి సంబంధించి. దాదాపు 3,500 కోట్ల స్కామ్ ఇది. ఆయన అది కూడా అన్నాడు, లిక్కర్ పాలసీని మార్చే దాంట్లో కూడా కసిరెడ్డి కీలకంగా ఉన్నారు. ఆ పాలసీని మార్చడంతో పాటు ఎవరెవరికి ఎంత లిక్కర్ ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇతనే కీలకంగా ఉన్నాడు. తర్వాత ఫారిన్ బ్రాండ్స్ రాకుండా అడ్డుకున్న దాంట్లో కూడా ఇతను ఉన్నాడు. అంటే ప్రతి డిసిషన్లో, ప్రతి నిర్ణయంలో కూడా ఇతని ప్రమేయం ఉంది. కాబట్టి ఇతన్ని వదిలిపెట్టడం, బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని జడ్జి వ్యక్తం చేస్తూ మిగతా వాళ్ళని కూడా జైల్లో ఏమని చెప్పేసి మీరు వాదించండి అని చెప్పి చెప్పాడు. సో దాని మీద
ఈ సిద్ధార్థ రుద్ర గవర్నమెంట్ వైపు నుంచి సిఐడి తరఫు నుంచి ఆయనకు ఉన్నటువంటి ఎవిడెన్స్లు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారు. సో దీంతో కేసు అయితే వాయిదా పడింది. తర్వాత నెక్స్ట్ పరిశీలిద్దాం అన్నట్టుగా వాయిదా వేశారు. ఇది ఇక్కడ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ కీలక దశలో ఉంది. సుప్రీంకోర్టుకి బెయిల్ని హైకోర్టు ఇచ్చినటువంటి కొట్టేసినటువంటి బెయిల్ మీద సవాల్ చేసి అక్కడికి వెళ్ళారు. సో దాంట్లో సుప్రీంకోర్టు అది ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారితో కలిసారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇప్పటి వరకు అది ఒక కొలిక్కి వచ్చేసింది. సిఐడి వాళ్ళు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు, విచారణ మొత్తం చేశారు. అంత పకడ్బందీగా ఛార్జ్షీట్ వేయబట్టే సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యవహరించింది. సిద్ధార్థ రుద్ర బలమైనటువంటి వాదనలు వినిపించగలిగాడు. ఇంక ఫైనల్ ఎవరిని టచ్ చేయాలి, అసలు మొత్తం ఈ పాలసీ మార్చమని చెప్పింది ఎవరు మార్చమంటే మీరు మార్చారు, అది కదా రావాల్సింది. అది రావాలి. ఇప్పుడు అది రావాలంటే ఇప్పుడు కసిరెడ్డి ఏమంటున్నాడు, మీరందరూ బెయిల్ మీద వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని జైల్లో పెట్టారు, కాబట్టి ఎవరు ఈ పాలసీ మార్చమన్నారు, అసలు ఈ లిక్కర్ స్కామ్కి ఎవరు పాల్పడమన్నారు, ఇవన్నీ నేను చెప్పేస్తానని ఒక యాంగిల్లో ఈ మధ్యకాలంలో ఇక్కడ హైకోర్టుకు హాజరైన సందర్భంగా కూడా వార్నింగ్ ఇచ్చాడని చెప్తుంది. తాడేపల్లిలో ఉన్న పెద్దలకు చెప్పండి, నన్ను ఒక్కనే జైల్లో ఉంచేసి మీరందరూ బయటకు వెళ్ళిపోయారు, మొత్తం ఉన్న విషయాన్ని నేను చెప్పేస్తానని చెప్పి తాడేపల్లి పెద్దలకు చెప్పండి అనేటువంటి వార్నింగ్ కూడా ఆ మధ్యకాలంలో కసిరెడ్డి ఇచ్చారు. వార్నింగ్ అంటే అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా ఇద్దరు మారారు. ఒకళ్ళు వాసుదేవ్ రెడ్డి, రెండు ఆ మేనేజర్ ఒక అతను ఉన్నాడు, ఏది ఎక్సైజ్కి సంబంధించినటువంటి మేనేజర్ అతను ఇది ప్రసాద్ ఏదో ఉంది. వాళ్ళకి అతనికి ప్రమోషన్ ఇస్తానని చెప్పి మాయలో పెట్టి ఆ మొత్తం ఈ పాలసీ మార్చడానికి అతన్ని ఉపయోగించుకున్నారు. సో వీళ్ళిద్దరు అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారి ఏం జరిగింది అనేది చెప్పేశారు. కాబట్టి అప్రూవర్గా మారారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ లేదు, లేదంటే అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా. ఫస్ట్ అసలు వాసుదేవ్ రెడ్డి ఏపీ బ్యారేజ్ కార్పొరేషన్ ఎండి ఆయన ఇళ్లలో, హైదరాబాద్లో ఉండే ఇళ్లలో వీటిలో రైడ్ చేశారు అప్పుడు సిఐడి వాళ్ళు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకే మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత సాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి లీక్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కసిరెడ్డి దగ్గర ఉంది మొత్తం వ్యవహారం అని చెప్పి దాని మీద విచారణ చేశారు. సో పగడ్బందీగా మొత్తం ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ ఇవ్వటం అనేది కష్టం, బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయంతో జడ్జి అయితే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే బలమైనటువంటి వాదనలు సిద్ధార్థ రుద్ర వినిపించడం. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళ బెయిల్ కూడా రద్దు కావడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. మరి అవుతాయా అని అంటే అయితే మాత్రం అందరూ మళ్ళీ జైల్లోకి వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.